రేయ్ కాస్త మంచినీళ్ళు ఇవ్వరా. బండ్లో ఉన్నాయి తీసుకోండి సార్. రేయ్ తీసివరా సోంబేరి. మర్యాదగా మాట్లాడండి సార్. నీకేంట్రా మర్యాద? మీ సీనియర్స్ ఎక్కడయ్యా? సమాధానం చెప్పు.
బస్సు పోరాటాలు జరుగుతున్నాయి. ఈ కోరిక మేరకు తిరుపతి, విజయవాడ మొదలగు ఊర్లలో అర్ధరాత్రి పోరాటాలు జరుగుతున్నాయి. హత్యకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న క్వారీలో పనిచేస్తూ తప్పించుకుని పారిపోయారు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాస్ని పట్టుకోవడానికి కమిషనర్ గారు ప్రత్యేకమైన పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. యారా మీ అబ్బాయి ఎక్కడికి రాలేదని మరి ఎక్కడికి ఉంటాడ్రా? ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? పోలీసులు వెతికే మొదటి ఇల్లు ఈ ఇల్లే. ఇది వాడికి తెలీదా? ఆ కుర్రాడి కేసుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి సార్. మీరందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని పట్టుకుని ఎంకరేజ్ చేయొద్దు. వాడితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళ మాట వచ్చేయండి. తొలగతి లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసలిదానా చూసి అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరు నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయ. అన్నా, నువ్వు వెళ్ళేది అరకు వైపే కదన్నా, కొంచెం ఒక నన్ను దింపేస్తావా? నేను అరకులో వెళ్తున్నట్టు నీకెవరు చెప్పారు? అక్కడ కొట్టాయని చెప్పాడు. ఓ, అది సరే. ఎంత ఇస్తావు? అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బులు లేకపోతే ఎలాగా? అన్నా, అర్జెంటుగా నేను అరకు వెళ్ళాలన్నా, కాదనకన్నా, ప్లీజ్ అన్నా. అరకులోయలో ఎక్కడ దిగాలి? పద్మాపురం. నేను తిన్నగా వెళ్ళాలి. నువ్వు ఈ జంక్షన్లో దిగు. అలాగే అన్నా.
వాంతి వస్తుందా? ఏంట్రా ఏమైంది? అన్న వాంతి చేసుకున్నాడన్నా. అయ్యయ్యో, దిగి కడుక్కోమను. నీళ్ళెవరా? ఏంటన్నా? హత్య చేసి తప్పించుకున్న ఖైదీ. నువ్వేం మాట్లాడుకు, నేను కనుక్కుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా మధ్య కూర్చో. నువ్వు జరగరా. అరకలోయలో ఎక్కడ దిగాలన్నావు? పద్మాపురం అన్నా. ఆ ఊరికెళ్ళే మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ 10 నిమిషాల పని ఉంది. ఎందుకన్నా? అంతవరకు నోరెత్తావో పీకరుకి చంపేస్తాను. రేయ్, పారిపోవాలని చూసావో సంపి లోయలో పడేస్తాను. మాట్లాడకుండా కూర్చో. నీ వయసు ఎంతరా? 22. 22. నా కొడక, ఆ వయసులోనే ఒకడిని చంపి జైలుకు వెళ్ళిపోయావా? అన్నా, అది నేను కావాలని చేయలేదన్నా, అనుకోకుండా జరిగిపోయింది. ఎలా? రేయ్, అడుగుతున్నానుగా. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని. ఆస్తి కూడా మాకు బాగానే ఉంది. అప్పుడు నేను BA చదువుకునేవాడిని. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. లైలా కాలేజీ ఫిగర్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి మీనాక్షి కాలేజీ ఫిగర్ మా సొంతం మామా, మా సొంతం మామా. లైలా బీకామ్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. నిర్మలా ఆంటీ ఎవరు సొంతం మామా? నా సొంతం మావా. నీ సొంతం మామా, నీ సొంతం మామా. అరుంధతి ఆంటీ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, నీ సొంతం మామా. కనకాంబరం ఆంటీ ఎవరు సొంతం మామా? మామా, మా కొత్త మామా. తెల్లా మ్యారీస్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి ఈ ముద్దమ్మ ఎవరు సొంతం మామా? మా కొత్త మామా, మా కొత్త మామా. కండక్టర్ వీళ్ళేమీ అడగవా? ఏయ్, ఏంటి అల్లరి చేస్తున్నారు? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామా, ఆడేం చేస్తారో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరు సొంతం మామా? మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు.